వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేవరపల్లిలో జరిగినటువంటి ఘటన తర్వాత అదేనండి, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఇడ్లీ కొట్టుకు సంబంధించి రచ్చరచ్చ చేశారు, అంత తెలిసిందే కదా. సో దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఘటనలో నష్టపోయినటువంటి ఆ టిఫిన్ సెంటర్ యజమానుల్ని తాడేపల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని మరీ పరామర్శించడం. అంటే ఇన్ జనరల్గా పరామర్శ అంటే మనం వెళ్ళి కలుస్తాం ఎవరినైనా, కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో వాళ్ళని పిలిపించుకుని మరీ పరామర్శించుకోవడం అనేది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం, ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటే అసలు ఘటనకి బాధ్యులు ఎవరు, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నదానికి మాత్రం క్వశ్చన్స్ అలాగే మిగిలిపోయాయి. ఇట్స్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పరామర్శ యాత్ర. ప్రజాస్వామ్యంలో బాధితులను పరామర్శించడం కంటే బాధ్యులను శిక్షించడం ముఖ్యం అనేటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆ వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సామాన్య కుటుంబం జీవనాధారం క్షణాల్లో ధ్వంసం అయిపోతే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అనేది మానవత్వం. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవచ్చు. కానీ ఆ పరిస్థితికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బాధితులను మాత్రమే పిలిపించి వ్యవహారాన్ని ముగించేశారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తే సమాధానాలు చెప్పాలిగా. సరే, నిన్న వాళ్ళు మాట్లాడింది పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుంటారు? జస్ట్ ఇమాజిన్, వాళ్ళతోటి కొద్దో గొప్పో తెలుసో తెలియకో ఏదో ఆవేశంలో వచ్చి అలా చేసేసి ఉంటారమ్మా, మీరు కంగారు పడకండి, మీకు మళ్ళీ అక్కడ చేసుకోవడానికి నేను డబ్బులు ఇస్తానుగా. అంటే ఈయన మీద అభిమానంతో వెళ్ళి వాళ్ళు అక్కడ ఏం చేసేసినా సరే అక్కడ విధ్వంసం జరిగింది, అది కాకుండా ప్రాణాలు పోయి ఉంటే దానికి ఏమైనా చెప్తారా సమాధానాలు? లేదు. ఎందుకంటే ఇక్కడ పరిహారం అనేది న్యాయానికి ప్రత్యామ్నాయం కాదు. ఇక్కడ పరిహారం అందాలి, అట్ ద సేమ్ టైం న్యాయం కూడా జరిగి తీరాలి. సో ఈ ఘటన తర్వాత, ఈ ఘటన జరిగినప్పుడు తీసినటువంటి వీడియోల్ని, అలాగే ఈ ఘటన తరువాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా ముందు మాట్లాడిన తీరు, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశం అయ్యాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది నేటివిటీ అనేది మాత్రం ఇక్కడ చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకురా బాబు వచ్చిన గొడవ, ఎవరి పేరు చెప్తే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం, ఆ భయం కల్పించారు అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటేమో ఆవేదన వ్యక్తం చేశారు, దిగంట్రా అని చెప్పి అక్కడ వాళ్ళ ఏడుపులు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. సో ఆ తర్వాత అబ్బాబే మాకు ఎలాంటి ఫిర్యాదు లేదు, మేము ఎవరి మీద ఫిర్యాదు చేయడం లేదు అని చెప్పి వాళ్ళు అనడం, దాని వెనక ఏదో జరిగింది. ఈ మార్పు సహజంగా జరిగింది అయితే కాదు, ఆ వివాదం పెద్దదవ్వకుండా ఉండేందుకే ఆ వెనక నిర్ణయం తీయించారు, ఇలా చెప్పించారు అనేటువంటి సందేహాలు కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే దీని మీద సంబంధిత కుటుంబం కానీ వైసీపీ కానీ అధికారికంగా అలాంటి ఒత్తిళ్లను అంగీకరించదు. బేసిక్గా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు అనో, లేదంటే లేదు మేమే దీన్ని సర్దుబాటు చేసామనో ఇటు కుటుంబం కానీ అటు పార్టీ కానీ వాళ్ళు చెప్పరు అది. సో ఇక్కడ అనొచ్చు, మరి ఆ ఊహాగానం ఎందుకు అని చెప్పి. కరెక్టే, నేను అంగీకరిస్తాను, ఆధారం లేకుండా మాట్లాడకూడదు. కానీ ఆ వీడియో ఎవిడెన్సెస్ చూసిన తర్వాత ఎవరికైనా మినిమం అనిపించేది మాత్రం ఇదే, మొత్తానికి బాగానే అక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు అనేటువంటి ఒక పాయింట్. సో ఇక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే, ఒక ఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకుడి బాధ్యత బాధితులను పరామర్శించడమా, లేదంటే ఘటనకి కారణమైన వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడమా? చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద కూడా అదే ప్రమాణాన్ని అమలు చేయాల్సిన బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది కదా. లేదు, నా అభిమానులకి బీపీ వస్తుంది అన్నారు, మరి అక్కడ అదే బాధ్యత అంతే. నన్ను ఏమన్నా అంటే నా అభిమానులకు బీపీ వస్తుంది, తర్వాత జరిగేటువంటి కారణాంతరాలు ఇవన్నీ కూడా నా చేతిలో ఉండవు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న. ప్రజాస్వామ్యంలో సెటిల్మెంట్లు కాదు, వ్యవస్థలు మాట్లాడాలి. నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వడం మంచిది, కానీ దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు, ఆస్తి ధ్వంసం అయితే నష్టపరిహారం, చట్ట ఉల్లంఘన జరిగితే శిక్ష, ఈ మూడు కలిస్తేనే న్యాయం అవుతాయి. ఇవి అంబటి రాంబాబు గారికి కూడా వర్తిస్తాయి. ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఆ దాడి చేసినటువంటి వాళ్ళని కూడా శిక్షించాలి, ప్రభుత్వం శిక్షించాలి ఖచ్చితంగా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మిగతా వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు వాళ్ళని కూడా శిక్షించి తీరాల్సిందే. మాకు న్యాయం మీకు న్యాయం అంటే మాత్రం ఇక్కడ కుదరదు. సో ఇందులో పరిహారం అనేటువంటి పాయింట్ ఒకటి మాత్రమే చేసేసి మిగతా రెండింటిని పక్కన పెడితే అది న్యాయం జరిగినట్టు కూడా కాదు. ఈ ఘటనలో కూడా అదే ప్రశ్న ప్రజల మనసులో వినిపిస్తోంది. బాధితుల్ని తాడేపల్లికి పిలిపించుకోవడం కంటే ఘటనకి బాధ్యులు ఎవరు గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలా ముందుకు వచ్చి ఉంటే అది ఇంకా మంచి సందేశం అయి ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఇంకా ఎక్కువ ఉండేది అని చెప్పి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బాధితుడిని ఒప్పించడం కంటే తప్పు చేసిన వాళ్ళని బాధ్యత వహింప చేయడం అనేదే లీడర్షిప్కి అసలైనటువంటి ఒక పరీక్ష. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే మాత్రం అబ్బే అలాంటిది ఏమీ కనిపించట్లేదనే ఉంటుంది.
ఎందుకు అనంటే మీరు ప్రతి యాత్ర కూడా చూడండి పరామర్శకి సంబంధించి. ఇక్కడ ఇంకొక నెరేటివ్ కూడా వస్తుంది ఏంటంటే, నేరం చేసినటువంటి వాళ్ళని మాత్రం వెళ్ళి పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల్ని మాత్రం తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని పరామర్శించడం అనేది ఇదొక రకమైనటువంటి రాజకీయ స్టంట్ అని చెప్పి కూడా అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న ఇడ్లీ కొట్టుకు సంబంధించి దేవరపల్లి ఘటన కదా, అలాగే గుంటూరు దగ్గర గుంటూరు సత్యనపల్లి మధ్యలో ఎక్కడం వాళ్ళ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు అక్కడ కాంస్య విగ్రహాన్ని ఏదో ఏర్పాటు చేయాలి, దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయినటువంటి వ్యక్తి అప్పుడు ఏం చేయాలి? అర్రే వెంటనే యాక్సిడెంట్ అయిందని చెప్పి తీసుకెళ్ళి ముందు హాస్పిటల్లో చేయించాలి. కానీ చేయలా, తీసి తొప్పల్లో పడేశారు. వీడియోలు ఉన్నాయిగా, చూసాంగా అప్పుడు. తర్వాత ఏం చేయించారు? వాళ్ళ భార్యతోటి అనుమానం వ్యక్తపరిచారు. ఎలాంటి అనుమానం అనేది ఇంకా ఆ రోజు వీడియో చూసిన అందరికీ అర్థమైంది. ఆవిడని కూడా తాడేపల్లే పిలిపించుకున్నారు. తర్వాత ఇక మిగతా వాళ్ళందరినీ కూడా కామన్గా. కానీ ఈయన సీదిరప్పలరాజుని కలవడానికి అక్కడికి వెళ్ళడం, ఇంకా మిగతా నేతలు కొంతమంది ఉన్నారుగా, వీళ్ళందరినీ కలవడానికి జైలు దాకా వెళ్ళడం అనేటువంటిది అది ఏ రకమైనటువంటిదో ప్రజలే చెప్పాలి. సో ఇక్కడ బాధితులకేమో న్యాయం చేయండి అంటే సెటిల్మెంట్ చేయడం అనేది న్యాయం కాదు కదా. సో ఇక్కడ రాజకీయంగా తనని తాను ఇంకా దిగజార్చుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలతోటి. ఒక నాయకుడు ఎప్పుడు ప్రజల కోసం ఉన్నాడు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్పితే ప్రజల్ని తన దగ్గరికి రప్పించుకోవడం కాదు అని చెప్పి ఒక ప్రధానమైన పాయింట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏం చెప్పుకున్నా ఏం చేసినా ఇదైతే పంధా మారదు. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్పో అలా జరుగుతూ ఉంటాయి అన్నీ. అమాయకత్వం అనుకోవాలంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.